అంబేద్కర్ గాంధీ మధ్య జరుగుతున్నటువంటి చర్చల్లో నా జీవితాంతం నేను ఈ కులంలో పుట్టాను కానీ నేను దళితుల కోసమే పనిచేస్తున్నాను అని గాంధీ చెప్తాడు. నీది హాస్పిటల్ నర్స్ సేవ, నాది కన్నతల్లి ప్రేమ అని అంబేద్కర్ గాంధీకి చెప్తాడు. బాగా చెప్పారు. వాస్తవానికి ఆ విషయంలోనే వాళ్ళ మధ్య ఆ తేడా ఉందండి. మీరు చెప్పినట్టుగా గాంధీ ఒక హిందూ మతానికి ప్రతినిధిగా ఒక ప్రముఖుడిగా ఉన్నాడు. మరి అలాంటి హిందూ మతాన్ని విమర్శించడం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్పు చేశాడు కదా అనేటువంటి ఒక ప్రశ్నకి లేదా ఆలోచన పరులకి మీరు ఇచ్చే జవాబు ఏంటి? లేదండి, అదే ఆయన చేసిన రైట్ అయిన పని. అసలు ఎందుకు అని అంటే ఈ దేశంలో ఉండే మౌలికమైన సమస్య ఏమిటనేదని ఆయన ఫస్ట్ ఈ మౌలికమైన విషయాన్ని ఆలోచించడం అరిస్టాటిల్ దగ్గర నుంచి ఉంది. అరిస్టాటిల్లో ఉంది ఇది. అంటే ఒక సమస్యకి పెరిఫెరల్గా కనిపించే కారణం కాదు, అసలు మౌలికమైన కారణం ఏంటి, అసలు డీపర్ రూట్ ఏంటి అనేది ఆలోచించాడు. ఏంటి రూటు? ఈ దేశంలో నిచ్చెన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థ. నీకు అధిక భాగం ఉన్న దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ కూడా కనీసం అధికారానికి కాదు మనుషులుగా గుర్తించిన పరిస్థితుల్లో ఉన్నాయి ఆ రోజుల్లో. ఇప్పుడైనా పర్లేదు, ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్ల, రిజర్వేషన్ వల్ల కొంతమందినే చదువుకొని అధికార పదవులకు వచ్చారు వల్ల కొంతమంది వాళ్ళ మనుషులుగా గుర్తిస్తున్నారు. కనీసం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. మనం మాట్లాడుతున్న 1920s, 30s, 40s సంగతి. ఆ రోజుల్లో వాళ్ళని కనీసం మనుషులుగా కూడా ఎవరు గుర్తించే పరిస్థితులు లేరు. వాళ్ళకి మంచినీళ్ళు తాగే పరిస్థితులు లేవు. సో అది ప్రధానమైన సమస్య అని గుర్తించాడు. హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ దేశం హ్యూమన్ క్యాపిటల్, అది ఇలాగా అణగదొక్కేస్తున్న విషయాన్ని గుర్తించి దాని మీద ఆయనకు ఇదే ప్రధాన సమస్య గుర్తించాడు. దానికి మూలం ఏంటి? హిందూ మతం. మిగతా మతాలు లేదు కదా. మిగతా మతాల్లో కూడా నిచ్చెన మెట్ల వ్యవస్థలు ఉంటాయి, స్టేటాస్ ఉంటాయి, కానీ అవి మారని స్టేటా కాదు. మన దగ్గర ఉన్న వ్యవస్థ మారదు ఎప్పటికీ. పుట్టుకతో పాటు నీకు కులం వస్తుంది, ఈ కులం నీకు ఎప్పటికీ మారదు. నీ జీవితాంతం కూడా దళితుడిగా పుడితే దళితుడిగా ఉండాల్సిందే, నువ్వు ఎంత చదివినా కానీ.